ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో జెండా ఎగురవేశారు. అయితే ఈరోజు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి 2 గిఫ్ట్లు వచ్చాయనే చెప్పుకోవాలి. ఒకటేమో అదే పార్టీ నుంచి మాజీ ఎంపీగా పనిచేసిన నందిగం సురేష్ మీద చీటింగ్ కేసు నమోదవడం, మరో పక్కన చూసుకుంటేనేమో మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పిన్నెల రామకృష్ణారెడ్డికి సంబంధించి ఏదైతే హైకోర్టు అడ్వకేట్ని కిడ్నాప్ చేసిన కేసు కూడా నమోదవడం. మొత్తానికి ఈ అంశాల గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్. ఒక పక్క వైఎస్ఆర్సీపీ శ్రేణులు వీళ్ళందరూ కూడా ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో బిజీగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ఒక పక్క జెండా ఎగురవేసి సెలబ్రేషన్స్ చేసుకుంటే ఆ పార్టీకి చెందిన ముఖ్య నాయకుల మీద కేసులు నమోదవుతున్నాయి. ఒక పక్క నందిగం సురేష్ మీద ఏమో చీటింగ్ కేసు, మరో పక్క చూసుకుంటే పిన్నెల రామకృష్ణ రెడ్డి అనుచరులు వీళ్ళందరి మీద కూడా హైకోర్టు అడ్వకేట్ని కిడ్నాప్ చేసినటువంటి కేసు. ఈ అంశాలు ఎలా చూడాలంటారు? 16 ఏళ్ళైంది ఆ పార్టీ పెట్టి. నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ అసెంబ్లీ 16 రోజులు జరిగిందని 16 సార్లు అన్నాడు. 16 నెలలు ఆయన జైలుకి వెళ్ళాడు. అంటే 16 నెలలు జైలుకి వెళ్ళినందుకే అసెంబ్లీ 16 రోజులు పెట్టాడా అని ఒక ర్యాగింగ్. ఇప్పుడు జగన్ జెండా ఎగరేస్తూ ఆయన చేసిన స్పీచ్ విన్నావా? ఏమన్నాడు? కాళ్ళు ఎగరేసేలా మన పార్టీ మనం పనిచేస్తున్నామంటున్నాడు. ఎవరు కాళ్ళు ఎగరేసేలా? నందిగం సురేష, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకటరామరెడ్డి అంటే క్రిమినల్స్ కాలర్ ఎగరేసేలా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెసా? నేను అంటోంది అదే. ఇప్పుడు మీరే చెప్పారు, నందిగం సురేష్ మీద ఒక చీటింగ్ కేసు కాకినాడ, అదేదో CBSNC ఏదో చర్చి ట్రస్ట్ బోర్డు మెంబర్ల దగ్గర వసూళ్ళు దందా. అది రెన్యువల్ చేయాలంటే 2 కోట్లు అడిగాడంట. ఓకే. అడ్వాన్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉద్దండరాయపాలెంలో 25 లక్షలు ఎంతో ఇచ్చారు. మిగతా డబ్బులు ఇస్తేనే నేను చేపిస్తానో ఏదో పొంతం పట్టినట్టున్నాడు, లేకపోతే బెదిరించినట్టున్నాడు. వాళ్ళు ఎందుకు వచ్చిన గోళ్ళు ఏమని చెప్పి నా 25 లక్షలు మాకు ఇచ్చేయండి అంటే ఇక అవి ఇవ్వట్లా. ఇప్పుడు అందుకని పెట్టారు. ఏ సెక్షన్ 318 7 ఏళ్ళు జైలు పడుతుంది. అంటే ఇప్పటికే అతనిపైన అనేక కేసులు, ఏది సురేష్ మరియమ్మ హత్య కేసు కూడా ఉన్నట్టుంది. అంటే అతను ఒక అరటికాయల పని చేసుకునేవాడు, గెలలు అమ్ముకునేవాడు, అరిటాకులు అమ్ముకునేవాడని, ఒక సామాన్య కూలీ, అరటికాయలు దొంగ అనేవాళ్ళు. అట్లాంటి వ్యక్తి అసలు మరి ఎంపీ కావడం ఏంటి? 40 కోట్లతో ఆయన జీవిత చరిత్ర బయోపిక్ తీయటం, బాపట్ల ఎంపీ అనే బయోపిక్. ఇతనేమన్నా ఎన్టీ రామారావా? ఇతనేమన్నా సావిత్రి లాంటి మహానటి? అది తీశారంటే అర్థం ఉంది. ఇప్పుడు మహాత్మా గాంధీ బయోపిక్ చూసా, ఆయన ఎవరు అప్పట్లో మా చిన్నప్పుడు, బెన్ కింగ్స్లే. అసలు అది మామూలు సినిమా కాదు. అటువంటి వాళ్ళు ఇందిరాగాంధీ బయోపిక్ ఏదో మొన్న వచ్చిందన్నారు, కపిల్ దేవ్దో సచిన్ టెండూల్కర్దో, వాళ్ళ బయోపిక్లు మనకు తెలుసు. కానీ ధోనీది ఏదో బయోపిక్ వచ్చినట్టు, నందిగం సురేష్ బయోపిక్. అంటే తొండ ముదిరితే ఊసర వెళ్ళి ఎలా అవుద్దో. ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర హైదరాబాద్లో రాజేంద్ర నగర్ అంట 15 ఎకరాలు. అరే సెంటు భూమి లేనాడు 15 ఎకరాలు ఇక్కడ 9 కోట్లు పెట్టి కొన్నాడంటే ఎక్కడి నుంచి వచ్చాయి ఈ డబ్బులు? 5 ఏళ్ళు నువ్వు ఎంపీగా ఇదేనా ఇక దందా? మొత్తం పంచిపెట్టాడా ఏంటి జగన్మోహన్ రెడ్డి? అందరికీ దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా వీళ్ళు దొంగలు నియోజకవర్గాలు పంచుకున్నారా? ఇప్పుడు ఇసుక శాండ్ మాఫియా అక్కడ ఉద్దండరాయపాలెంలో అసలు 9 కోట్లతో ఒక ప్యాలెస్ కట్టి పారేశాడంట. ఎక్కడి నుంచి వచ్చింది? విజయవాడ గురునానక్ కాలనీ 4 కోట్లతో డూప్లెక్స్. నేను ఇదంతా మీడియాలో వచ్చినాయా నీకు చదువు వినిపిస్తున్నా. అంటే ఒక్కసారి పవర్లోకి వస్తే ఎమ్మెల్యేనో ఎంపీనో అయితే ఇక దందా, దోపిడీ, దుర్మార్గం, దౌర్జన్యం, జనం సొమ్ములు, జనం ఆస్తులు కబ్జాల. నేను అదే ఇప్పుడు ఈ కేసు పెట్టారు అంటే ఎన్ని కేసులు ఉన్నాయి వాళ్ళ సురేష్ పైన? లేదు ఇంకొక ఆయన ఎవరు, మాజీ ఎమ్మెల్యే పల్నాడు మాచర్ల, పిన్నెల్లి బ్రదర్సా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకటరామరెడ్డి జైల్లో ఉన్నట్టున్నారు, ఇంకా విడుదలైనట్టు లేరు. జంట హత్యల కేసులోనూ దేంటోనూ ఉన్నట్టున్నారు. అతనిపైన ఈవీఎం పగలగొట్టిన కేసు. అసలు ఏమంటాడు? ఈవీఎం పగలగొడితే తప్పేంటి అన్నాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు ఇంటిపైకి వెళ్తే తప్పేంటి అంటాడు.
కిడ్నాప్ చేస్తే తప్పేంటి అంటాడు, కబ్జా చేస్తే తప్పేంటి, వసూళ్ళు చేస్తే తప్పేంటి? అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా క్రిమినల్స్ పార్టీయా? ఆ సి అంటే ఏంటి, ఆర్ అంటే రౌడీలా, ఎస్ అంటే శాడిస్ట్లా, పి అంటే సైకోలా? అబ్రివేషన్ నాకు అర్థం కావట్లా. అంటే ఇప్పుడు ఈ క్రిమినల్స్ అందరికీ ఇక అచ్చోసిన వైఎస్ఆర్ ఆంబోతులు వదిలినట్టు వదిలేరా రోడ్డు మీదకి, జనం మీదకి? నీకు ఒకటి చదివి వినిపిస్తా. ఏంటి, నువ్వేదో ఈయనెవరు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గురించి అడిగావు కదా, సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు. ఈవీఎం బెయిల్ కేసు విషయంలోనే, వీటిల్లోనే జంట హత్యల కేసుల్లో అన్నిటిలో అసలు మామూలుగా నా హైకోర్టు, సుప్రీంకోర్టు ఈ కేసుల్లో నుంచి బయటపడటం కోసం ఈ జంట హత్యల కేసుల్లో సుప్రీంకోర్టు ఏముందో తెలుసా? అసలు 161 డాక్యుమెంట్స్ మీ దగ్గరికి ఎట్లా వచ్చాయి? కేసు డైరీ ఉంటే కోర్టులో ఉండాలి, లేదా పోలీసుల దగ్గర ఉండాలి. అది పిటిషనర్గా పిన్నెల్లి వాళ్ళ దగ్గరికి వచ్చిందంటే అసలు సుప్రీంకోర్టు జడ్జి ఆశ్చర్యపోయాడు. ఆయన ఎవరు, విక్రమ్నాథ్. ఆయన ఒకటే మాట అన్నాడంట, ఏమని, కోర్టు మీకు అసలు కేసు డైరీని ఎప్పటికి ఇవ్వదు, అసలు ఆ అవకాశం లేదు. ఆ పత్రాలు మీరు ఎలా పొందారు? అసలు మాకు పెద్ద షాక్గా ఉంది. మీరు సేకరించిన విధానాన్ని చూస్తుంటే మీ కుట్రను ముఖం మీద చూపిస్తోంది, మీ ఫేస్ మీదే మీ కుట్ర అనేది కనపడుతోంది. 2 వారాల్లో మీరు లొంగిపోవాలి. ఈ కేసులో వీళ్ళకి కస్టోడియల్ ఎంక్వైరీ అవసరం అంది. ఈ మాట అన్నది ఎవరు? అత్యున్నత ధర్మాసనమే ఇలా మాట్లాడిందంటే అసలు అంటే వీళ్ళు చేసిన నేరాలు, వీళ్ళు చేసిన మహాపాపాల గురించి మనం చెప్పుకున్నట్లయితే, మాట్లాడుకున్నట్లయితే ఇదంతా కూడా మచ్చుకి కొన్ని మాత్రమే అన్నమాట. ఇంకొకటి నీకు చదివి వినిపించమంటావా? అసలు నీకు ఇట్లాంటివే బాగా ఇంట్రెస్ట్. దిస్ ఈజ్ ఏ జోక్. సుప్రీంకోర్ట్ ఫ్యూరియస్ ఓవర్ ప్రొటెక్షన్ ఫర్ ఆంధ్ర ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హూ స్మాష్డ్ ఈవీఎం. అసలు ఎంత బగ్గుమన్నాయంటే ఈ కేసుల్లో, వీటిల్లో పిన్నెల్లి బ్రదర్స్ మీద కోర్టులు. ఇక్కడే నీకు కనపడుతున్నటువంటి విషయం అది మే 13 కరెక్ట్గా ఆ రోజే జరిగింది ఎలక్షను. ఈ ఈవీఎంలు బద్దలు కొట్టినటువంటి కేసులో హైకోర్టు ఏం చేసిందంటే జడ్జి వీళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చింది. కౌంటింగ్ దాకా వాళ్ళని అరెస్ట్ చేయొద్దనో ఏదో ఇస్తే వాళ్ళకు కూడా పడ్డాయి అక్షింతలు. ఏది, సుప్రీంకోర్టు. అసలు ఎలా అలా మీరు ఇంటరిమ్ ప్రొటెక్షన్ ఇస్తారు? మీ కళ్ళ ముందు వీడియో కనపడుతుంది. అది వీడియో ఎవరో ఫోటోగ్రాఫర్ తీసింది కాదు, అది సీసీ ఫుటేజ్. సీసీ కెమెరాలు మీరే పెట్టించారు, మన ప్రభుత్వమే పెట్టించింది. ఎక్కడ, పోలింగ్ బూత్లో. ఆ సీసీ ఫుటేజ్లో అతను వచ్చాడు, ఒక 8 మంది ఉన్నారు, కేసు కొట్టాడు. ఆ వీడియో మీకు కనపడుతుంటే, కేసు మీ ముందుకు వస్తే మీరు అతను అరెస్ట్ చేయొద్దు అని ఎలా ఇస్తారు? ప్రొటెక్షన్ ఎలా ఇస్తారు? ఇంటరిమ్ ప్రొటెక్షన్ ఇచ్చిన వాళ్ళని అక్షంతలేసింది. ఏది, సుప్రీంకోర్టు. కంప్లీట్ మాకరీ ఆఫ్ ద సిస్టమ్. ఏ పదం వాడింది? మాకరీ ఆఫ్ ద సిస్టమ్ అని. అసలు మామూలుగానా? హౌ కెన్ ద కోర్ట్ గివ్ ఇంటరిమ్ ప్రొటెక్షన్ ఇన్ సచ్ కేసెస్? ఇఫ్ వీ డు నాట్ స్టే దిస్ ఆర్డర్ ఇట్ విల్ అమౌంట్ టు మాకరీ ఆఫ్ ద సిస్టమ్. జస్టిస్ కుమార్. ఆర్ వీ బీయింగ్ మేడ్ ఫన్ ఆఫ్? ఏమన్నాడు? ఆర్ వీ బీయింగ్ మేడ్ ఫన్ ఆఫ్? ఏం తమాషాగా ఉందా? మీ కంటికి మేము జోకర్లాగా కనపడుతున్నామా? జడ్జీలు అన్నమాట, నేనన్నమాట కాదు. దిస్ ఈజ్ ఎ షీర్ జోక్. అంటే ఇంక అసలు నిప్పులు కురిపించారు. ఏంటి, ఈ క్రిమినల్స్, వీళ్ళ యొక్క ఈ దందాలు, ఈ కేసులు, ఈ దౌర్జన్యాలు, ఈ దుర్మార్గాలు చూసి హౌ కెన్ సో మెనీ ఎంటర్ ఎ పోలింగ్ బూత్? ఇట్ వాజ్ లైవ్ వెబ్ టెలికాస్ట్. 8 people ఇన్సైడ్ ద పోలింగ్ బూత్. వేర్ ఈజ్ ద క్వశ్చన్ ఆఫ్ బెయిల్? అసలు బెయిల్ ఇచ్చే అసలు ప్రశ్నే ఉత్పన్నం అవుద్దా ఈ కేసులో? అసలు మామూలుగా తలంటిందా? దిస్ ఈజ్ నాట్ ఏ డాక్టర్డ్ వీడియో ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ అంటూ మామూలుగా ఫైర్ అవ్వాలి. అంటే అసలు వీళ్ళు ఎలాంటి వ్యక్తులు ఏంటి అనేది నీకు ఉదాహరణగా కొన్ని చెప్తూ, ఎన్ని భూ కబ్జాలకు పాల్పడ్డారు పిన్నెల్లి బ్రదర్సు. అరే 1500 ఎకరాలు కబ్జా అంట వాళ్ళ స్వగ్రామంలో. ఏబిఎన్లో, ఆంధ్రజ్యోతిలో, ఈనాడులో వచ్చిన కథనాలు చెప్తున్నాను నీకు, నాకేం తెలుసు. ఆ వెల్దుర్తి మండలం కళ్ళగుంటలో 1500 ఎకరాలు కబ్జా. మాచర్ల మండలం, విపి సౌత్, నాగులవరం పంచాయతీ. నీకు నేను చెప్పేది ఏముంది? అదే కదా.
అక్కడేనా మీరు? ఎక్కడైనా మాచర్ల. నాగులవరం పంచాయతీలో విపి సౌత్ పరిధిలో ఎన్ని ఎకరాలు కబ్జా చేశారు? 7 ఎకరాలు కబ్జా. ఇక్కడ నెహ్రూ నగర్లో చెన్నకేశ్వర స్వామి ఆలయ భూములు 9 ఎకరాలు కబ్జా. నర్సరాపేట రోడ్లో వెంకటేశ్వర స్వామి ఆలయ మాన్యం భూములు 2 ఎకరాలు కబ్జా. అంటే అసలు ఒక దందా. అతని రాజకీయ జీవితం ఏంటి 2009లోనే ప్రారంభమైంది. వాళ్ళ బాబాయ్ ఏంటి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఆయన ఎవరు జడ్పీటీసీగా రాజశేఖర రెడ్డి అయ్యి అప్పట్లో మాచర్లు ఎందుకో వచ్చాడు సీఎంగా రాజశేఖర రెడ్డి. ఈ అబ్బాయి జడ్పీటీసీగా అదే తొలి ప్రస్థానం. బాగా నచ్చాడు. ఎవరు రామకృష్ణారెడ్డి సూటబుల్ క్యాండిడేట్ మా అబ్బాయికి అనుకున్నాడు. జగన్మోహన్ రెడ్డికి ఉండదగినాడు అనుకున్నాడు. ఎంకరేజ్ చేశాడు. ఎమ్మెల్యే టికెట్ లక్ష్మారెడ్డికి కాదని అతనికే ఇచ్చి పారేశాడు, గెలిచాడు. సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి. 16 ఏళ్ల రాజకీయం ఇవాళ ఈ కబ్జాలు, ఈ ఆక్రమణలు, ఈ దందాలు. అసలు ఆ ఊరు మీదుగా లారీ పోవాలంటే కప్పం మాకెంత. అక్కడ ఒక అనధికార టోల్ గేట్లు నీకు ఎక్కడ ఉంటాయి? నీకేముంటాయి? మామూలుగా ఆడు రోడ్డు వేస్తే ఆ కాంట్రాక్టర్ టోల్ గేట్ పెట్టుకుని వసూలు చేసుకోమని ఇచ్చింది ప్రభుత్వం. అవుటర్ రింగ్ రోడ్ మీద, హైవేస్ మీద ఎక్కడో టోల్ గేట్ మహా అయితే నీకు ఎంత తీసుకుంటారు? టికెట్ నాకు తెలియదు, 100, 150, 300 ఎంత ఉంటుంది. చిల్లర లేకపోతే 500 వదిలేసి వెళ్ళిపోతావు. నీకు ఈ ఊరు మీదుగా పోవాలంటే లారీ ఎంత ఇవ్వాలో తెలుసా? గ్రానైట్ అయితే 12,000, ఇసుక అయితే 10,000, సిమెంట్ లోడ్ అయితే 6,000. అంటే అక్కడ చూసావా? అక్కడ రాసి ఉంటుంది అంటావా? బోర్డు పెట్టి ఉంటుందా టోల్ గేట్లో? కనీసం టోల్ గేట్ అన్నా అక్కడ సుప్రీంకోర్టు జడ్జీలకి, లేకపోతే ప్రధానమంత్రికి, లేకపోతే రాష్ట్రపతికి అని ఏదో ఉంటుంది, పెద్ద లిస్ట్ ఉంటుంది. ఏది వీళ్ళ దగ్గర వసూలు చేయబాకంటారా టోల్ గేట్ అని. కానీ ఇక్కడ వాళ్ళు కూడా కట్టేపోవాలా. మా చెర్ల మీదుగా ఇప్పుడు ఆ సోకాళ్ళు పెద్దలు వాళ్ళ వాహనాలు ఎలా అన్నా పిన్నెల్లి టోల్ గేట్లో మామూలు ఇస్తే కానీ కదలేదు కదా. అంటే ఇవాళ ప్రజలు తిరగబడ్డారు. మొన్న ప్రజా తీర్పు ఇచ్చారు అల్టిమేట్గా. ఏది? ఈ సైకోలు, ఈ ఉన్మాదులు, లేకపోతే ఈ క్రిమినల్స్, రౌడీలు, వీళ్ళందరికీ వ్యతిరేకంగా ఇచ్చిన ప్రజా తీర్పు అది చారిత్రాత్మకమైన తీర్పు. వాళ్ళ కోర్టులు అదే తీర్పులు ఇస్తున్నాయి. అంటే ఇవాళ నేర రహితంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడాలి. అప్పుడేదో పవన్ కళ్యాణ్ ఏంటి హలో ఏపీ బై బై వైసీపీ అన్నాడు. ఇప్పుడు బై బై వైసీపీ కాదు. ఇవాళ పవన్ కళ్యాణ్ అయినా, లోకేష్ అయినా, చంద్రబాబు అయినా వాళ్ళు తీసుకోవాల్సింది, వాళ్ళు చేయాల్సింది హలో ఏపీ బై బై క్రిమినల్స్. వాళ్ళ నేర రహితంగా ఆంధ్రప్రదేశ్ మరి ఏర్పడాలనేది ప్రజా తీర్పు. మరి ముఖ్యమంత్రి, మరి డిప్యూటీ సీఎం ఆ పనిలో ఉండాలి. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.